సిగ్మా మెయిల్స్ యొక్క 10 రూల్స్ తెలిసాక మీరు 99% మంది కంటే ముందుంటారు. అసలు నిజం ఏంటంటే చాలామంది అబ్బాయిలు దీనివల్లే నాశనం అవుతారు. ఎందుకంటే వాళ్ళు రోజంతా అమ్మాయిల వెంట తిరుగుతుంటారు. అయినా కూడా అమ్మాయిలు వాళ్ళని ఇష్టపడరు. దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళు ఆరా అండ్ ఇంటెలిజెన్సీ అబ్బాయిలని ఇష్టపడతారు. కానీ మన అబ్బాయిలు ఎనర్జీ మొత్తం మాస్ట్రిబ్యూషన్ కోసం వేస్ట్ చేస్తుంటారు. దీనివల్ల ఫేస్‌లో గ్లో ఉండదు, బాడీలో పవర్ ఉండదు, మైండ్‌లో ఫోకస్ ఉండదు. ఇంకా మనీ విషయం అయితే మర్చిపోండి. అది కూడా వాళ్ళ ఇంట్లో అడగాల్సి ఉంటుంది. మీరే చెప్పండి, ఇలాంటి అబ్బాయిలు అమ్మాయిలని ఇష్టపడతారా? లేదు. కానీ సిగ్మా మెయిల్స్ యొక్క 10 రూల్స్ ఫాలో చేశాక మీ ఆరా, ఇంటెలిజెన్సీ అండ్ మీ ప్రెషర్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తాయి. పాయింట్ 1, ఆల్వేస్ కామ్ ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్. ఒకవేళ మీతో అంతా మంచి జరుగుతుంటే మీరు చాలా కామ్గా ఉంటారు. కానీ కొంచెం చెడు జరిగినా అక్కడే ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి వస్తుంది. చాలామంది ఫ్రస్ట్రేషన్లో డెసిషన్ తీసుకుంటారు. కానీ సిగ్మా మెయిల్స్ ఎమోషన్స్తో కాకుండా అబ్జర్వేషన్ అండ్ మెంటల్ కంట్రోల్తో పనిచేస్తారు. సిచ్యువేషన్ మంచి అయినా చెడు అయినా వాళ్ళని వాళ్ళు కామ్ ఉంచుకుంటారు. గెలిచా అని ఓవర్ ఎక్సైట్మెంట్ ఉండదు, ఫెయిల్ అయ్యా అని మెంటలీ బ్రేక్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఓవర్ హ్యాపీనెస్, ఓవర్ సాడ్నెస్ రెండు మైండ్ని వీక్ చేస్తాయి. పాయింట్ 2, డోంట్ రియాక్ట్ ఇమ్మీడియట్లీ. త్వరగా రియాక్ట్ అవ్వడం ఆపేయండి. ఎవరైతే సక్సెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎవ్వరు కూడా ఏ విషయంలో త్వరగా రియాక్ట్ అవ్వరు. ఏ సిచ్యువేషన్ అయినా కామ్గా ఆలోచిస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైతే త్వరగా రియాక్ట్ అవుతారో వాళ్ళని ఎవరైనా మ్యానిపులేట్ చేయగలరు. ఇంకా వాళ్ళ కోపాన్ని యూస్ చేసుకొని గొడవ కూడా క్రియేట్ చేయొచ్చు. కానీ ఎవరైతే కామ్గా ఉండి డిసిషన్ తీసుకుంటారో వాళ్ళని మ్యానిపులేట్ చేయడం చాలా కష్టం. పాయింట్ 3, డోంట్ గో వితౌట్ బీయింగ్ ఇన్వైటెడ్. ఈ రూల్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్, ఎనర్జీని చాలా రేట్లు ఇంక్రీజ్ చేయగలదు. మీరు వేరే వాళ్ళ విషయంలో దూరకండి. ఎప్పుడైతే మిమ్మల్ని పిలవరో అప్పటిదాకా వెళ్ళకండి. మీకు కూడా ఏదో టైంలో ఇలా జరిగే ఉంటుంది. ఎప్పుడైతే మీరు మధ్యలో దూరుతారో వాళ్ళు మీకు వాల్యూ ఇవ్వరు. అందుకే మీ పని మీరు చేసుకోండి. పాయింట్ 4, ఎంబ్రాస్ యువర్ సెల్ఫ్. సిగ్మా మేల్స్ వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయరు. వీళ్ళు సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటారు. వీళ్ళకి బయట వాళ్ళతో కలవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఒక గోల్ మీద ఫోకస్గా ఉంటారు. వీళ్ళు వాళ్ళ సక్సెస్ని షో ఆఫ్ చెయ్యరు. సైలెంట్గా వర్క్ చేస్తారు, గ్రో అవుతారు, విన్ అవుతారు. అదే రియల్ కాన్ఫిడెన్స్. పాయింట్ 5, సైలెన్స్. ఒకవేళ ఎవరితో అయినా మీ పనులు చేయిస్తే అప్పుడు మీరు సారీ, ప్లీజ్ లాంటి వర్డ్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. కానీ సిగ్మా మెల్స్కి ఎక్కువ షో ఆఫ్ చేయడం ఇష్టం ఉండదు. వాళ్ళ పని అవ్వడానికి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు కామ్గా జనాల్ని అబ్జర్వ్ చేస్తారు. మామూలుగానే వీళ్ళు తక్కువ మాట్లాడుతారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడుతారో అందరూ సైలెంట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ పర్సనాలిటీలో కనిపిస్తుంది. పాయింట్ 6, డోంట్ టేక్ పర్మిషన్. చాలామందికి అలవాటు ఉంటుంది, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు. ఎప్పుడైనా ఒక డిసిషన్ తీసుకునే ముందు వేరే వాళ్ళని అడుగుతారు, ఇది కరెక్టేనా, చెయ్యొచ్చా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అవసరానికి మించి అడగడం మీకు నష్టం కలిగించవచ్చు. అండ్ సొంత డెసిషన్ తీసుకోవడానికి మీకు ఉన్న ఒకే ఒక ఛాన్స్ని కోల్పోతారు. కానీ సిగ్మా మెల్స్ ఎప్పుడైనా డెసిషన్ సొంతంగా తీసుకుంటాడు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడు. పాయింట్ 7, సమ్ టైమ్స్ సేయింగ్ నో. ఈ లైన్ మీరు చాలా సార్లు వినే ఉంటారు. అరే వీడు మా ఫ్రెండ్, నేను నో చెప్పలేను. ఎందుకంటే మీకు భయం ఉంటుంది, నో చెప్పితే ఫ్రెండ్షిప్ ఎక్కడ పాడైపోతుందో అని. మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే నో చెప్పడం నేర్చుకోవాలి. ఒకవేళ మీ మైండ్లో ఈ పని నాకు సెట్ అవ్వదు, నాకు టైం లేదు అనిపిస్తే పని చెయ్యలేను అని డైరెక్ట్గా చెప్పండి. ఎందుకంటే మీరు ఇప్పుడు సైలెంట్గా యాక్సెప్ట్ చేస్తూ ఉంటే జనాలు వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని వాడుకుంటూనే ఉంటారు. పాయింట్ 8, బ్రేక్ యువర్ కంఫర్ట్ జోన్. ఫుడ్ ఆర్డర్ చేయడానికి జొమాటో ఉంది, షాపింగ్కి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉంది, ఎంటర్టైన్మెంట్కి మొబైల్స్ ఉన్నాయి. దీనివల్లే మనం కంఫర్ట్ జోన్లో ఇరుక్కుపోయాం. బట్ గుర్తుపెట్టుకోండి, గ్రోత్ ఎప్పుడు కంఫర్ట్ జోన్ బయట ఉంది. ఒకవేళ మీరు సిగ్మా మేల్గా గ్రోత్ అవ్వాలనుకుంటే మీ లిమిట్స్ని బ్రేక్ చేయాలి. మీరు చేస్తున్న పనిని ఇంకా బెటర్గా ఎలా చేయాలో ఆలోచించండి. మీ గోల్ ఏంటి, ఎలా రీచ్ అవ్వాలో క్లారిటీ తెచ్చుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కంఫర్ట్ జోన్ని వదిలేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు ఎంచుకున్న పాత్ రేపు మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో మీలో ఎంతమంది ఈ పాయింట్స్ని ఫాలో అయ్యి ఎంతమంది సిగ్మా మేల్లా అవ్వాలి అనుకుంటున్నారో ఎస్ ఐ విల్ అని కామెంట్ చేయండి.